ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. మరొకసారి దేవుడు మనందరినీ బ్రతికించి ఇదిగో మంచి ఆరోగ్యం అనుగ్రహించినటువంటి ఆ దేవునికే మహిమ కలుగును గాక. ఈ దిన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 22 వచనం. సర్వ శరీరమునకు ఆరోగ్యము ఇచ్చును. ప్రిదోన్ బిడ్లారా, ఇదిగో ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడో ఎక్కడో ఒక చోట అనారోగ్య స్థితిగతులతో బాధపడుతూ ఉంటారు. ఇంకా చూడండి, ఎంతోమంది భయంకరమైనటువంటి అంతు చిక్కనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అందుకే ప్రభువాక్యం అంటుంది, ఇదిగో దేవాది దేవుడు గాయము చేయును, ఆ చేతులే ఆ గాయమును కట్టును అని. ఇదిగో నువ్వు ఏ సమస్యతో ఉన్నావో, ఏ అనారోగ్య సమస్యతో ఉన్నావో, ఇదిగో నీవు ఏ సమస్యతో ఉన్నావో, ఎటువంటి అనారోగ్య సమస్యతో ఉన్నావో నువ్వు బాగా ఎరిగినవాడు కదా. అయితే గాయమును స్వస్థపరచు వారి దగ్గరికి నువ్వు రాగలిగితే దేవుడు నీకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ప్రిదోన్ బిడ్లారా, ఎవరికి చెప్పుకోలేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? ఎవరికి చెప్పుకున్నా నన్ను అవమానపరుస్తారు, ఎవరికి చెప్పినా నా వ్యాధి అనేక మంది నీచంగా చూస్తారని ఏడుస్తుంటున్నావా? వెక్కి వెక్కి బాధపడుతున్నావా? అయితే ప్రభు ఈ దినాన నీతోనే మాట్లాడుతున్నాడు. నీ అనారోగ్య సమస్య ఏదైనా, నీ వ్యాధి ఏదైనా సరే ప్రభు దగ్గరికి రాగలిగితే దేవుడు తప్పకుండా ప్రతి అనారోగ్య సమస్యను దేవుడు స్వస్థపరిచి సమృద్ధికరమైనటువంటి ఆరోగ్యము దేవుడు దయచేసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఇదిగో చూడండి, హిజ్కియా వెళ్ళాడు, మరణకరమైన రోగం వచ్చేసింది, ఆయన చనిపోవడానికి సిద్ధపడతా ఉన్నాడు. అయితే ఆయన జీవితంలో మరలా దేవుడు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని అనుగ్రహించాడు. చనిపోయాడు లాజరు, 4 దినాలు అయిపోయింది. దేవుడు మరలా అతన్ని బాగుపరిచిన వాడిగా ఉన్నాడు. చూడండి, ఎంతోమంది జ్వరము చేత, వ్యాధుల చేత, ఇదిగో తండ్రి అనేకమైన రోగముల చేత ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన చేతులుంచి ఆశీర్వదించి దీవించి పంపించాడు. ఈరోజు నువ్వు కూడా దేవుని దగ్గరికి రాగలిగితే, ప్రభువా నన్ను ఈ మంచంలో నుంచి లేవనెత్తు ప్రభువా, ఈ హాస్పిటల్ నుంచి బయట తీసుకురా ప్రభువా, ఈ కట్టబడినటువంటి ఈ జబ్బుల రోగం నుంచి నన్ను విడిపించి ప్రభు అని ప్రభు దగ్గర అడగగలిగితే దేవుడు తప్పకుండా నీకు మంచి ఆరోగ్యం అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ఈ దిన వాగ్దానం తప్పకుండా నీ జీవితంలో జరుగునుగాక. ఆమేన్.